హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వారాహి నవరాత్రులు మనకి మొదలయ్యాయి కదండి. మేము వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నాము, ఇంటిని ఎలా అలంకరించుకున్నాము అనేది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. మేమైతే ఉదయం ఇంకా సాయంత్రం పూట పూజ చేసుకోవడం మొదలుపెట్టామండి. సాయంత్రం పూట ఇలా ఇంటినంతా నీట్‌గా శుభ్రం చేసుకొని, ఇలా ముగ్గులు పెట్టుకొని, మంచిగా ఇలా తులసి చెట్టునైతే ఇలా పూజించుకున్నాము. మాకు తులసి కోట లేదు. అందుకనే చిన్న కుంపట్లో అలా తులసి చెట్టు పెట్టుకున్నాము. అలా ముగ్గులతో మంచిగా ఇంటిని అలంకరించుకున్నాము. ఇంక ఇక్కడ మా చెల్లెలు అమ్మవారి కోసమని పూలు తెచ్చినాము. ఆ పూలు కడతా ఉంది. ఇవి బయట విడి పూలు కొనుక్కొచ్చుకున్నాము. పావు రూ. 10 అట్లా అమ్ముతున్నారు. ఈ పూలు కొనుక్కొచ్చి ఇవి ఇంకా అమ్మవారి కోసమని ఈ పూలు కడుతుందండి. మా చెల్లెలు పూలు బాగా కడుతుంది. చాలా గుత్తంగా బాగా కడుతుంది. ఆ అమ్మాయి ఇలా పువ్వులు కడుతుంది. ఇంకా మేము ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటున్నామండి. ఇంకా అమ్మవారికి పూజ సాయంత్రం పూట పూజ చేసుకోవాలి కాబట్టి ఇలా చేసుకుంటున్నాము. ఆ రోజు మార్నింగ్ మేమైతే బోండాలు చేసుకున్నామండి టిఫిన్ కోసం. నేను ఇక్కడ పిండి కలుపుతున్నాను. మా అమ్మ అయితే వంకాయ టమాటా కూర చేస్తుంది. అలాగే ఇంకా మాకు లంచ్ కోసమని రాయలసీమ స్పెషల్ శనగబెల్ల పాయసం అయితే చేస్తుందండి మా అమ్మ. ఈ శనగబెల్ల పాయసం రెసిపీ కావాలంటే చెప్పండి. రాయలసీమ స్పెషల్ చాలా బాగుంటుంది. నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఇంకా మేము ఆ రోజు సాయంత్రం పూట అయితే ఈ విధంగా అమ్మవారిని పూజించుకున్నాము. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి కదా, అమ్మవారి విగ్రహాలకి అభిషేకం చేసి మంచిగా ఈ శ్రీకృష్ణుడి విగ్రహానికి అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకున్నామండి. పసుపు కుంకుమ పంచామృతాలతో పువ్వులతో మంచినీళ్ళతో ఇలా 5 రకాలుగా అభిషేకం చేసుకున్నాము. అమ్మకు అభిషేకం చేసుకొని ఇలా మేము వారాహి అమ్మవారిని అయితే ఇంట్లో ప్రతిష్ఠ చేసుకున్నాము. ఇలా పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. మేము ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అయితే మొదలుపెట్టాము. అమ్మ అనుగ్రహం మా మీద ఉండాలని. మాకైతే అమ్మవారి ఈ సంవత్సరం పూజ చేసుకునే అవకాశం కల్పించారు. అందుకని మేము ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని పూజ చేసుకుంటున్నాము. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి ఈ విధంగా పూజ చేసుకుంటుంటే. ఇలా మంచిగా పటాలు తుడిచి మంచిగా బొట్లు పెట్టుకొని ఇలా ధూపం వేస్తుంటే ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి. చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇలా అమ్మవారికి ఇంట్లో ఉన్న పటాలన్నింటికి మంచిగా శుభ్రం చేసుకొని ఇలా ధూపం వేసుకుంటే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అమ్మ ఆశీస్సులు ఆ చల్లని కరుణ కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.